హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఉత్తరాంధ్రకు ఒక రకంగా ఒక కొత్త గిఫ్ట్, ఒక పెద్ద వరం దక్కబోతోంది. ఈ వరం ఫలితం ఇప్పటికిప్పుడు కనిపించకపోయినా రాబోయే 10 ఏళ్లలో కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈరోజు ప్రారంభోత్సవం జరగబోతోంది. సో దాని చుట్టుపక్కల అనేక లాజిస్టిక్స్, ఐటీ, ఫార్మా రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, దాంతోపాటు విపరీతంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ అంతా బాగుంటుంది. కాకపోతే దాని రిజల్ట్ ఇప్పటికిప్పుడు ఉండదు. మనకి 2030-2035 మధ్యలో బాగా కనిపిస్తుంది. సో దాన్ని అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు ఎక్సెప్ట్ సాక్షి. నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం అని ఈనాడులో ఒక ఫోటో, నిన్న నైట్ తీసిన ఒక ఫోటో, భోగాపురంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ఫోటోతో వేశారు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నేడే టేకాఫ్, అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం, ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం, 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో మోదీ రాక, ఎయిర్పోర్టులో గవర్నర్, ముఖ్యమంత్రి ఆహ్వానం, హింస, కూచిపూడి నృత్యాలతో ఘన స్వాగతం, 2.5 గంటల పాటు అక్కడ ఉండనున్న మోదీ, 17,900 కోట్ల బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపన, ప్రారంభం, తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2 లక్షల మంది, 4 రోజులుగా ఏర్పాట్ల పర్యవేక్షణలో లోకేష్ బృందం, ఎయిర్ ఇండియా స్పెషల్ షెడ్యూల్ వచ్చేసింది, హైదరాబాద్, బెంగళూరు, బెజవాడలకు సర్వీసులు. సో ఒక ప్రత్యేక కార్యక్రమం, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గుర్తుండిపోయే రోజు ఇది. ఒక అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. అందుకే అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. నిన్న ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఎక్స్లో తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. విమానాశ్రయం ఫోటోలు అయితే అద్భుతంగా ఉన్నాయి. నేను ఆ ఫోటోలు అండ్ వీడియోలతో ఒక సెపరేట్ వీడియో దీని తర్వాత AP 175లో పోస్ట్ చేస్తాను, చూడండి. చాలా బాగుంది నిర్మాణం అంతా కూడా. దీన్ని ఆంధ్రప్రభలో కూడా టేక్ ఆఫ్ సిద్ధం, మరికొద్ది క్షణాల్లో చిరకాల స్వప్నం ఆవిష్కరణ, ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్గా భోగాపురం. ఖచ్చితంగా గేమ్ చేంజరే, 100%. ఆ వర్డ్ కరెక్ట్. నిర్మాణ వ్యయం 4,750 కోట్లు, విస్తీర్ణం 2,203 ఎకరాలు, గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా విమానాశ్రయం నిర్మాణం, చెక్ ఇన్ కౌంటర్లు 40, ఇమిగ్రేషన్ కేంద్రాలు 10, బ్యాగేజ్ బెల్ట్లు డొమెస్టిక్ 5, ఇంటర్నేషనల్ 2, సెల్ఫ్ చెక్ ఇన్ బ్యాగేజ్ రీక్లెయిమ్ సదుపాయాలు, ప్రయాణికుల సామర్థ్యం తొలి దశలో ఏడాదికి 60 లక్షలు, రెండో దశలో దానికి రెట్టింపు అంటే 1,20,00,000, మూడో దశలో 1,80,00,000 మంది అనమాట. కమర్షియల్ హబ్, హోటళ్ళు, ఎంటర్టైన్మెంట్ జోన్లతో GMR ఏరో సిటీ అభివృద్ధి, చుట్టుపక్కల ఏరో సిటీ కూడా అభివృద్ధి చేయబోతున్నారు. ఇది అన్ని పత్రికల్లో హైలైట్ అయింది. సో దీని మీద మనం ఈరోజు చాలా అంశాలు, ప్రత్యేకతలతో కొన్ని వీడియోలు చేసుకుందాం. ఇది కాకుండా విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. అమెరికాలో చదువుకోవడానికి వెళ్తే, చదువయ్యాక అమెరికాలో పని చేయాలంటే $1,00,000 చెల్లించాలంట. ఏమనుకుంటున్నాడు ఆయన? అమ్మో. OPTపై కొత్త నిబంధన తీసుకొచ్చే యోచన, కార్యరూపం దాలిస్తే భారతీయ విద్యార్థులకు దెబ్బ. అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల శాతమే ఎక్కువ. సో అక్కడ చదువుకున్న తర్వాత అక్కడ ఉద్యోగం చేయాలంటే $1,00,000 కట్టాలంట ఆ ప్రభుత్వానికి. ఇది ఎక్కడ న్యాయం అండి? సో ఆయన దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాగే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ గెలవడు. ఆయన 2028లో ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు మారబోతున్నాడు. అప్పుడు ఏమైనా ఈ నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకొని సుపరిపాలన దిశగా వెళ్ళి ఈ నిర్ణయాలను, అంటే మనకి ఇండియాకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయేమో చూడాలి. అప్పటి వరకు భారతీయ విద్యార్థులకైతే షాకింగ్ తప్పదు. ఇక జూడోలో భారత మెరుపులు, కామన్వెల్త్లో 2 స్వర్ణాలు 1 రజతం కైవసం. సో కామన్వెల్త్ క్రీడల్లో శుక్రవారం భారత్ జూడో క్రీడాకారులు అదరగొట్టారు. తొలిసారిగా ఈ ఆటలో భారత్ పసిడి ఖాతా తెరిచింది. మొత్తం మీద ఈ కామన్వెల్త్ గేమ్స్లో మనకి 22 పథకాలు వచ్చాయి. అందులో 5 గోల్డ్ మెడల్స్ ఉన్నాయన్నమాట. ఇక ఏయూ మాజీ VC ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేసింది నిన్న ప్రభుత్వం. నిజానికి నిన్న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. సో పదవీ విరమణ రోజు సస్పెండ్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే అతనికి రావాల్సిన బెనిఫిట్స్ రావు, అండ్ పదవీ విరమణ తర్వాత కూడా కేసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయనకు చాలా పెద్ద దిబ్బది. ఆయన పదవీ విరమణ చేసేలోగా సస్పెండ్ చేయకపోతే ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ఇచ్చేయాలి, ఆ బైలా ప్రకారం ఇచ్చేయాలి. సో పదవీ విరమణ ఇంకో గంటలో చేస్తాడనగా అప్పుడు సస్పెండ్ చేసినా సరే అవన్నీ ఆపేయచ్చు. ఎందుకంటే అతను తప్పు చేశాడు, విచారణలో ఉన్నది, సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి అవన్నీ ఆపేయచ్చు. అదే ప్రభుత్వం నేను చేసింది. ఆయనతో పాటు మరో 4 సస్పెండ్ చేస్తూ VC తీర్మానం, చర్యల నివేదికను గవర్నర్కు పంపనున్న వరుసటే,
రిజిస్ట్రార్కు క్రిమినల్ చర్యలు తీసుకునే బాధ్యత. ఏయూలో తన డిపార్ట్మెంట్ వద్ద ప్రసాద్ రెడ్డి, చిత్రంలో స్టీఫెన్ తదితరులు. సో ఆయన ఏయూ వీసీగా ఉండగా అదొక వైసీపీ కార్యాలయంలో తయారు చేసి విద్యార్థులను వైసీపీ వైపు మళ్లించి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా విద్యార్థుల చేత ప్రచారం చేయించి దానికి వచ్చిన నిధులను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలు ఆయన మీద విపరీతంగా ఉన్నాయి. సో ఆయన వైసీపీకి అత్యంత విధేయుడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఇన్నాళ్లకు ఉపక్రమించింది. అది లోపల వేశారు. ఇక మొత్తం మీద సర్ ముసాయిదా జాబితా విడుదలైంది. ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 4,16,00,000 ఓట్లు, ఎన్యూమరేషన్ ముగిశాక 3,71,00,000 ఓట్లు, 44,89,000 ఓట్లు తగ్గాయన్నమాట. దీన్ని ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారండి. 44,89,512 ఓట్లు అవుట్. రాష్ట్రంలో తాజా ఓటర్ల సంఖ్య 3,71,38,182. సర్ ప్రక్రియ తర్వాత ముసాయిదా జాబితా విడుదల. మహిళలు 1,89,28,492 మంది, పురుషులు 1,82,6,954 మంది ప్రస్తుతం ఉన్నట్టు. సో మొత్తం మీద 44,89,000 ఓట్లు మన సర్ తర్వాత అవుట్ అయిపోయినాయి. అయితే దీనిలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఎవరైనా ఉండి నా ఓటు లేదు అనుకుంటే వాళ్ళని యాడ్ చేస్తారు, తగిన ఫామ్స్ అన్నీ ఇస్తాయి. ఇలా కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఇదైతే ఫైనల్ కాదు, అక్టోబర్ నెలలో ఫైనల్ వస్తుంది అనమాట. ఈ ఫిగర్ అయితే ఫైనల్ కాదు. సో ఇక ఇతర అంశాలకు వెళ్ళే కంటే ముందు మీకు ఒక చిన్న ప్రమోషన్. మనకి విజయవాడలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే లేదా సరైన రియల్ ఎస్టేట్ కోసం చూస్తుంటే మాత్రం నేను పర్సనల్గా విజిట్ చేసింది అండ్ నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది అయితే ఇదండి. కుబేరా ఎలైట్ అని విజయవాడలో ఉంది అండ్ కుబేరా ఎంపైర్ అని మచిలీపట్నంలో ఈరోజు ప్రారంభం కాబోతోంది. ఈ రెండు కూడా మన సబ్స్క్రైబర్ నిరంజన్ గారని ఆయనే నిర్వహిస్తున్నారు. ఆయనే దీన్ని మొత్తం టేకప్ చేశారనమాట. ఈ ప్రాజెక్టులు ఆయనవే. సో చాలా జాగ్రత్తగా అన్ని రకాల ఫెసిలిటీస్తో ఇక్కడ విల్లాలు ఉంటాయి, అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇండివిజువల్ ప్లాట్స్ ఉంటాయి, అన్ని సౌకర్యాలతో ఉంటాయి. అండ్ విజయవాడలో ఇది కంకిపాడు, గోశాల ఆ ఏరియాలో ఉందన్నమాట కుబేరా ఎలైట్. అండ్ మచిలీపట్నంలో అయితే సుల్తాన్ నగరం అంట, అక్కడ ఈరోజు పోర్టు దగ్గరలో అది ఈరోజు ప్రారంభం కాబోతోంది. మీకు కావాలి అనుకుంటే దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ చూడొచ్చు, 9617181899 9617181899 ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను పర్సనల్గా ప్రిఫర్ చేస్తున్నాను. అంటే చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు, మన ప్రమోషన్ చూసిన తర్వాత ఇంతకుముందు చేశాక. సో వాళ్ళందరూ కూడా సాటిస్ఫై ఫీల్ అయ్యారు. సో మీకు విజయవాడలో కానీ లేదా బందర్ పోర్ట్ దగ్గరలో కానీ మీకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇది బెటర్ ప్లేసు. చాలామంది చాలా రియల్ ఎస్టేట్లు వస్తున్నాయి కదా, ఎక్కడ పెట్టాలి, అనూహ్యంగా రేట్లు రీజనబుల్గా లేవు, సడన్గా పెంచేశారనే ఒక గందరగోళంలో ఉంటారు. దానికి ఇది సరైన సొల్యూషన్. కుష్వంత్ ప్రాపర్టీస్ ఇది సరైన సొల్యూషన్ అనమాట. కుబేరా ఎలైట్ కానీ కుబేరా ఎంపైర్ కానీ. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు నమోదు గడువు పొడిగింపు. ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 15 వరకు అవకాశం. వాతావరణ ఆధారిత బీమాకు ముగిసిన గడువు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు గడువు పొడిగించారంటండి 15వ తేదీ వరకు. సో నిజానికి నిన్నటితో అయిపోవాలి, కానీ ఇంకో 15 డేస్ గడువు పొడిగించారు. ఒక రకంగా రైతులకు అది గుడ్ న్యూస్. ఎవరైనా బీమా చేసుకోకపోతే చేసుకోండి. ఈ సంవత్సరం పరిస్థితులు బాగలేవు, రైతులు నష్టపోయే అవకాశం ఉంది, కరువు విపరీతంగా వెంటాడుతుంది. కాబట్టి బీమా చేసుకుంటే మీకు కొంత ప్రీమియం వస్తుంది, క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకవేళ నష్టపోతే. అర్హులైన పిఎన్జి వినియోగదారులకు దీపం 2 కింద రాయితీ. తిట్టాడని చంపేశాడు. ఒంగోలులో వ్యక్తిని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక వ్యక్తి దారుణంగా గురయ్యాడు. స్థానిక రాజప్ప నగల్ రోడ్డులో 8వ లైన్లో నివసించే మేడపి కృష్ణమూర్తిని ఎదురింట్లో ఉండే బాలుడు కత్తితో పొడి చంపేశాడు. తిట్టాడని చంపేశాడంట పిల్లడు. ఎలా తయారవుతున్నారంటే పిల్లలు, ఈ సోషల్ మీడియా ప్రభావం, ఇన్స్టాగ్రామ్ ప్రభావమేమో. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి, నేర ప్రవృత్తి పెరిగిపోతుంది, వికృతమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి, భర్తలను చేసేసే భార్యలు పెరిగిపోతున్నారు. అమ్మో, గడిచిన 6 నెలల్లో మన దేశంలో 480కి పైగా ఘటనలు జరిగాయి, భర్తలను భార్యలు చంపేసినవి గడిచిన 6 నెలల్లో. ఎంత షాకింగ్ తెలుసా అది. ఇక
యూజీ ఏపీ అర్హుల జాబితా విడుదల, త్వరలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అంట. పీఎం కిసాన్ మరో 5 ఏళ్ళు, ఇందుకోసం 3.15 లక్షల కోట్ల వ్యయం, 5,070 కోట్లతో పీఎం సూర్య సరోవర్ యోజన, చమురు గ్యాస్ ఉత్పత్తి పెంపునకు 84,000 కోట్లతో సముద్ర మంథన్, కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర. నిన్న కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. దీనిలో పీఎం కిసాన్ను మరో 5 ఏళ్ళు పొడిగిస్తూ దానికి 3,15,614 కోట్లు వ్యయం చేయబోతున్నట్టు కేంద్ర ప్రకటించారు. అదే పీఎం కిసాన్ అంటే రైతులకి 6,000 రూపాయలు ఇస్తారు చూడండి, దానికేమో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక 14,000 కలిపేసి రైతులకు అన్నదాత సుఖీభావ కింద ఇస్తున్నారు కదా, అది ఆ స్కీమే. ఇక గోదావరికి పోటెత్తిన వరద, పోలవరం జిల్లాలోని 90 గ్రామాలపై ప్రభావం. నిరసనకారులు మన పిల్లలే, నన్ను తిట్టిన యువతను క్షమిస్తున్నా, ప్రధాని తాజా వీడియో సందేశం. ఓహో, వాళ్ళ మీద కేసులు ఎత్తేసే ముందు ఈయన ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న రాత్రి, ఒక సెల్ఫీ వీడియో. ఈ మధ్య నరేంద్ర మోదీ గారు ఎక్కువగా సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయడం ఎక్కువైంది. ప్రెస్ మీట్లు పెట్టట్లేదు కానీ సెల్ఫీ వీడియోలు అయితే ఎక్కువయ్యాయి. అంటే ఇన్స్టాగ్రామ్ని, సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నారు ఆయన. ఇక రాఖీ కట్టేందుకు తమ్ముడు పుట్టాడు, అక్క మట్టిలో కలిసిపోయింది. అయ్యో, ఆ రోజు ఒంటి నిండా రక్తంతో నాన్నను ఇంటికి తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీసు కుమార్తె ఆవేదన, న్యాయం చేయాలని కుటుంబాల డిమాండ్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో ఎంతోమంది పోలీసులు గాయపడినా వారి గురించి ప్రజలకు పట్టట్లేదని ఆయా కుటుంబాల ఆవేదన వ్యక్తం చేశాయి. పాపం పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఇప్పుడు విద్యార్థుల గాయాల గురించి మాట్లాడుతున్నారు కానీ పోలీసులకు కూడా గాయాలయ్యాయి కదా, విద్యార్థులు కూడా రాళ్ళు రువ్వి చేశారు కదా అని చెప్తున్నారు. తర్వాత గాజాలో శాంతి భవనాలు, ఆయుధాలు వీడేందుకు హమాస్ అంగీకారం. ఇక విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్ చెప్పుకుంటే, వేలకు రాకపోతే ఎలా డాక్టర్ గారు, వైద్య కళాశాలలో బోధనాసుపత్రుల్లో గత్తెప్పిన హాజరు, డిఎంజీ పరిశీలనలో బయటపడ్డ లోపాలు. వేలకు వెళ్ళరుగా వాళ్ళకి ప్రైవేట్గా క్లినిక్లు ఉంటాయి, ఆ క్లినిక్లు చూసుకోవాలి. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో హాజరు కోసం మాత్రమే వెళ్ళాలి. ప్రభుత్వ వైద్య కళాశాలలో అనుబంధ ఆసుపత్రుల్లో హాజరు వ్యవస్థ గాడిన పడడం లేదు. చాలామంది వైద్యులు, ఉద్యోగులు తమ సమీపాలను పాటించడం లేదు. దీంతో వైద్య కళాశాలలో తరగతులకు, బోధనాసుపత్రుల సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలో హాజరు తీరును వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ విష్ణువర్ధన్ పరిశీలించగా కొన్ని చోట్ల 70% మంది సిబ్బంది సమయానికి రాలేదని తేలింది. 70% మంది సిబ్బంది సమయానికి రావట్లేదంట. ఇక సాక్షి పత్రిక మీద క్రిమినల్ ఫిర్యాదు నమోదుకు ప్రభుత్వం అనుమతి. జూన్ 30వ తేదీన సాక్షిలో ఒక వార్త వచ్చింది. అదేంటది, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఒక ప్రైవేట్ డీల్ చేశారు, 100 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణతో ఒక వార్త వచ్చింది. దాని మీద సాక్షి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే ఒక ఐపీఎస్ అధికారి, విధుల్లో పోస్టింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఒక పత్రిక మీద దావా వేయాలన్నా, క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నా ప్రభుత్వం అనుమతి ఉండాలి. కాబట్టి అది ఆయన పర్సనల్ వ్యవహారంగా తీసుకొని ప్రభుత్వం అనుమతి ప్రకారం తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఆయనకు అనుమతిస్తూ నిన్న జీవో ఇచ్చింది. సో దాంతో ఆయన ఇప్పుడు సాక్షి మీద క్రిమినల్ ప్రొసీజర్ ప్రారంభించబోతున్నారు ప్రభుత్వం అనుమతి మేరకు. జూడాల స్టైఫండ్ పెంపుపై తర్జన భర్జన. ఉత్తరాంధ్ర ప్రగతికి రెక్కలు. ఇదిగో బాగుంది ఎయిర్పోర్ట్. వివిఐపి గ్యాలరీల్లో భూములు ఇచ్చిన రైతులు. సో ఎవరైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చారో ఆ రైతులకి వివిఐపి గ్యాలరీలో కూర్చోబెట్టబోతున్నారు. అలాగే నిన్న గిరిజన నృత్యం జరిగింది. 13,000 మంది విద్యార్థినులు, మహిళలు ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో సుమారు 8 ఎకరాల్లో ధీంసా నృత్యం చేశారు. సో 260 బాక్సుల్లో 50 మంది చొప్పున ప్రదర్శనలు ఇచ్చారు. గులాబీ రంగు చీరలు, ఆకుపచ్చ రంగు జాకెట్లు ధరించి ఒడియా గీతానికి పాదం కలిపారు. 64 మంది శిక్షకులు వీరికి 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. మరో 1000 మంది సహాయకులుగా పనిచేశారు. సో లండన్ నుంచి వచ్చిన గిన్నీస్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ నృత్యాన్ని వీక్షించి వెంటనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు ఇచ్చారనమాట. వాళ్ళకి ఆ సర్టిఫికేట్, ధృవీకరణ పత్రాన్ని ఇచ్చారు. ధింసా హైలెస్సా 13,000 మందితో భారీ ప్రదర్శన. సో ఆదివాసీ సాంప్రదాయ నృత్యం అనమాట, దాన్ని అక్కడ ప్రదర్శించారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్కు సూత్రప్రాయ ఆమోదం. లోక్సభలో కేంద్ర మంత్రి సోనోవాల్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ నిర్మాణాన్ని కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిందంటండి. ఎప్పుడో 2014 రాష్ట్ర విభజన సమయానికి ఇచ్చిన హామీ అది, దుగరాజపట్నంలో పోర్టు నిర్మిస్తాము అని. సో ఇప్పుడు ఒక క్లస్టర్, షిప్ బిల్డింగ్ క్లస్టర్ నిర్మాణానికి కేంద్రం ఒప్పుకుంది. ఇక పరారీలో వైకాపా నేత చింతాటి రవికుమార్.
ఈయన ఇచ్చిన కవరింగ్ ఏంటి తెలుసా? చాలా విచిత్రమండి. అసలు ఇటువంటి కవరింగ్లు వైసీపీకే సాధ్యం అనిపిస్తుందండి. ఇప్పుడు మొన్న ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక ఎస్ఐ మీదకు వైసీపీ నాయకులందరూ కూడా వెళ్ళారు కదా, దాంతో ఆ ఎస్ఐ గారు ఇలాగ ఆత్మరక్షణలో ఇలా ఉండిపోయారు కదా, దానికి ఆయన ఏం కవరింగ్ ఇచ్చారు తెలుసా? నేను కాపాడడానికి వెళ్ళాను, మా నాయకులందరూ కూడా జై జగన్ జై జగన్ అని నినాదాలు చేస్తుంటే ఆమెకు చెవులు నొప్పి వచ్చి ఆమె ఇలా చెవులు మూసుకున్నారు, సో ఆమె ఇబ్బంది పడుతున్నారని నేను కాపాడడానికి వెళ్ళాను అని ఆయన కవరింగ్ ఇచ్చారు. ఎస్ఐకి ఆరోగ్యం బాగోలేదని జనంలో నుంచి పక్కకు తీసుకెళ్తే కేసు పెట్టారని ఆయన కవర్ చేసుకున్నారు. వైసీపీలో 100% మీరు ఉండాలండి చింతాడి రవికుమార్ గారు. 100% మీరు ఆ పార్టీలో ఉండడానికి అర్హులే, అండ్ మీకు సీట్ ఇవ్వడానికి కూడా అర్హులే. మహిళా ఎస్ఐపై దౌర్జన్యం ఘటనలో కేసు, వీడియో విడుదల చేసి చింతాడ. ఆమె అంటే ఇబ్బంది పడుతుందంట. సో అందుకని ఏం చెప్పాడంటే ఆయన, మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, జనం వచ్చి పడుతున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళండి అని పక్కకు తీసుకెళ్తున్నాం. ఈలోపు అక్కడికి చేరిన జనం నినాదాలు చేశారు, దాంతో ఆమె చెవులు మూసుకున్నారు. జరిగింది అదే, కానీ మాపై హత్యాయత్నం, లేడీ అసాల్టింగ్, చట్టవిరుద్ధంగా కుట్ర, అధికార విధులను అడ్డుకోవడం లాంటి పలు సెక్షన్లతో కేసు పెట్టారు అని చింతాడ రవికుమార్ గారు చెప్పారు. కానీ ఆ వీడియో చూస్తే అలా లేదు. ఆ వీడియో చూస్తే ఆమెను ఇబ్బంది పెట్టి, ఆమెను పక్కకు నెట్టి, ఆమె మీద చేతులు వేసి, ఆమెను గుమిగూడి, అసలు చాలా అసభ్యకరంగా ఇబ్బందికరంగా ఉంది ఆ వీడియో. దాన్ని కూడా ఇలా కవర్ చేసుకోవడం వీళ్ళకే సాధ్యం. ఏజెన్సీలో కూచుక్ సామర్లకోట నుంచి చింతూరుకు రైల్వే లైన్ ప్రతిపాదన, జగ్గంపేట, రామచోడవరం, మారేడుమిల్లి మీదుగా వెళ్ళేలా జైపూర్, మల్కన్గిరి, భద్రాచలం ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తున్నారంట. ఇక స్కీమ్ వర్కర్ల సమస్యను పరిష్కరించాలి, కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్తో సిఐటి ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన కృష్ణా జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సిఐడి కేసు అంట. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద కించపరిచేలా ఒక ఏఐ వీడియోను రూపొందించి అంబటి రాంబాబు గారు తన ఖాతాలో పోస్ట్ చేశారు. దాని మీద సిఐడి అతని మీద కేసు నమోదు చేసింది. ఇక ఎస్జీపీ ప్రణతికి హైకోర్టులో ఊరట, సింగిల్ జడ్జి వ్యాఖ్యలు నిలుపుదల, సీజే ధర్మాసనం ఉత్తర్వులు. హైకోర్టులోని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి ప్రతిష్టను దెబ్బతీసేలా సింగిల్ జడ్జి తన ఉత్తర్వులో పేర్కొన్న వ్యాఖ్యలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసా గిల్ నేతృత్వంలో ధర్మాసనం నిలుపుదల చేసింది. ఆమెపై ఏసీబీ విచారణకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ ఆగస్టు 2వ వారానికి వాయిదా వేసింది. శ్రీధర్ అప్పలరాజు బెయిల్ పిటిషన్ కొట్టివేత, కస్టడీ పిటిషన్ 3వ తేదీకి వాయిదా. ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేసి కస్టడీ పిటిషన్ను 3వ తేదీకి వాయిదా వేశారనమాట. ఆర్టీసీలో ఆన్లైన్ గొలుసు కట్టు దోపిడీ, 50,000 నుంచి 3 లక్షల వరకు డిపాజిట్లు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడితో లాభాలంటూ అసలు కీలక పాత్ర పోషిస్తున్న కొందరు ఆర్టీసీ ఉంటుంది. కొంతకాలంగా ఏపీఎస్ఆర్టీసీలో గొలుసు కట్టు దోపిడీ జరుగుతుంది. కనీసం 50,000 పెట్టుబడి పెట్టండి, సభ్యులుగా చేరండి, తర్వాత మరికొందరిని చేర్పించండి, మీకు లాభాల పంట పడుతుందని ఆశ చూపించి ఒత్తిడి తీసుకొచ్చి 100 మంది సిబ్బందిని గొలుసు కట్టు పెట్టుబడుల వ్యాపారంలోకి లాగుతున్నారు. కొందరు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇందులో కీలకంగా వ్యవహరించడం, హోటల్లో సమావేశాలు నిర్వహిస్తుండడం, ఎక్కువ మందిని ఇందులో చేర్చడం చర్చనీయాంశం అవుతుంది. అంటే ఒక ఉన్నతాధికారులు హోదాను అడ్డం పెట్టుకొని కార్మికుల చేత ఇలా పెట్టుబడులు పెట్టిస్తున్నారంట, మీకు ఎక్కువ లాభాలు వస్తాయి అని. తప్పు కదండి అది. ఇక ఆస్ట్రేలియా మంత్రికి లోకేష్ స్వాగతం. వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాల బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లిలో ఏర్పాటు. నిబంధనలకు విరుద్ధంగా గిరిజన నిధుల మళ్లింపు, ట్రై కార్కు జమ చేయాలంటూ వివాదాస్పద ఆదేశాలు అంగీకరించిన కలెక్టర్లు. సో ఇవన్నీ ఈనాళ్ళ అంశాలు. మొత్తం ఆల్మోస్ట్ అన్ని పేజీలు కవర్ చేసాం. సాక్షి చూసుకుంటే సాక్షిలో భోగాపురం ఎయిర్పోర్ట్ని ఒక పక్కన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత పెద్ద విమానాశ్రయం వస్తున్నప్పుడు ఒక పక్కన ఒక చిన్న వార్తగా రాశారు అంతే. ఇక్కడ సర్ వాటర్లు 3,71,38,182. సో అంటే సర్ను హైలైట్ చేశారు. ఆ తర్వాత మెగా డిఎస్ఏ దండయాత్ర, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలు, కలెక్టర్లు జేసీలకు వినతి పత్రాలు అందజేసిన పార్టీ నేతలు, డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి, అవకతవకలకు నైతిక బాధ్యత వస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. ఇది కృత్రిమమైన డిమాండ్, కృత్రిమమైన ఇది నాకు ఎక్కడ కనిపించలే. మీకు ఎక్కడైనా ఉందా? ఏమైనా జనం బీభత్సంగా, విద్యార్థులు యువత బీభత్సంగా రోడ్ల మీదకి వచ్చి మెగా డిఎస్సీ మీద గొడవ చేస్తున్నారా? నిజంగా డిఎస్సీ రాసిన వాళ్ళు, డిఎస్సీ రాసి ఉద్యోగం రాని వాళ్ళు ఆ గొడవ చేస్తే తప్పులేదు. అలా కాకుండా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వారి పిల్లలు ఊరికే రోడ్డెక్కి గొడవ చేసి యాగీ చేయడం తప్ప ఉపయోగం అయితే లేదు దానివలన.
మరేంటో ఆ రాజకీయం ఏంటో ఆ విధానాలు ఏంటో. ఇక సాక్షి ఎడిటర్పై కేసుకు ఏకంగా జీవో, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో మరింత బరితెగించిన చంద్రబాబు సర్కార్. 300 కోట్ల అద్వైక అక్రమ డిపాజిట్ల దందాను ఇటీవల వెలుగులోకి తెచ్చిన సాక్షి. ఆ కథనంపై కోర్టులో కేసుకు దాఖలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతి. ఎడిటర్, పబ్లిషర్ తదితరులపై కేసు నమోదుకు ఆదేశాలు. ఈ మేరకు ప్రత్యేక జీఓఆర్టీ 1486 జారీ చేసిన చీఫ్ సెక్రటరీ. వాస్తవాలు రాస్తే తట్టుకోలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు అడుగడుగునా ప్రయత్నం. ఎడిటర్పై సగటున నెలకు 1 కేసు నమోదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు, వరుస అక్రమ కేసులు. సో ఇది ఇందాక రాజశేఖర బాబు గారు ఉన్నారు కదా, విజయవాడ సిపి, ఆయనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సాక్షి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి, క్రిమినల్ ప్రొసీజర్. దాన్ని సాక్షిలో ఇలా రాశారు. 300 కోట్ల రూపాయల డిపాజిట్ల దందాను ఆయన నడిపించారు, ఆయన చాలా లబ్ధి పొందారు, 100 కోట్లు ఆయనకు వచ్చాయి, లంచం రూపంలో లబ్ధి పొందారని సాక్షి రాసింది. అది కొంచెం పెద్దది కాబోతోంది. ఇక జమునా రాణి లేరు. బెంగళూరు వృద్ధాశ్రమంలో తుది శ్వాస విడిచిన అలనాటి గాయని. నన్ను దూషించిన వారిని క్షమించా, వారికి శిక్ష విధించడానికి బదులుగా మార్గనిర్దేశం చేయాలి, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని యువతకు కల్పించాలి. నన్ను, నా దివంగత తల్లిని దూషించడం ఆవేదన కలిగించింది. ప్రధాని మోదీ. అన్ని పేజీలు యాడ్లు ఇచ్చాయి, మంచిది. మాకు ఈ ఫేక్ వార్తలు బాగా తప్పుద్ది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. మీరు వార్తలు రాశారు, వాళ్ళు చట్ట ప్రకారం వెళ్ళారు, అది ప్రజాస్వామ్యం మీద దాడి అంటే. అలా చట్ట ప్రకారం వెళ్లకుండా ఇళ్ళ మీద దాడికి వస్తే అది ప్రజాస్వామ్యం మీద దాడి అనొచ్చు. చట్ట ప్రకారం వెళ్ళడం తప్పేమీ కాదు. గ్యాస్ బండకు గుడ్ బై. సబ్సిడీ గ్యాస్కు కొత్త నిబంధనలు. పిఎన్జి ప్రాంతాల్లో ఎల్పీజీ కనెక్షన్ సరెండర్ చేయాల్సిందే. 3 నెలల్లో ఎల్పీజీ ఫ్రీ ప్రాంతాలే లక్ష్యం. ఒక టీడీపీ వేత్తల వేధింపులకు మరో వ్యక్తి బలమరణం. మల్లన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెన్షన్. దేవరపల్లి పొగాకు బోర్డుకు 5న వైఎస్ జగన్ రాక, ఆయన పర్యటన విజయవంతం చేయండి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ ఉన్నారు. సో దేవరపల్లి పొగాకు బోర్డు వస్తారంట. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అటు కృష్ణా జిల్లా, అటు తూర్పుగోదావరి జిల్లా, దగ్గర ఒక 50 నియోజకవర్గాల నుంచి మళ్ళీ మంది మార్బులాన్ని పోగేసి, మళ్ళీ నినాదాలు చేసి, మళ్ళీ డబ్బులు ఖర్చు. ఇంకా అంతకుమించి ఏముండదు. దేవరపల్లి వస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల పరామర్శ అని పేరు పెడతారు, పొగాకు రైతుల సమస్యలు వినడానికి అని పేరు పెడతారు, కానీ అక్కడ షో చేస్తారు, బల ప్రదర్శన చేస్తారు. షూటింగ్లో రష్మికకు తీవ్ర గాయం. నృత్య సన్నివేశం చిత్రీకరణలో ఘటన. తుంటి భాగంలో తీవ్ర గాయం ఉన్నట్టు గుర్తింపు. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు. ప్రస్తుతం రణబాలి, మైసా చిత్రాల్లో బిజీగా ఉన్న రష్మిక. సో ఇక పిల్లల్ని క్షమిస్తున్నా. నిరసన సమయంలో నన్ను దూషించారు, అదే మోదీ గారి సెల్ఫీ వీడియో. ఇక ప్రముఖ గాయని జమునా రాణి లేరు. గురువారం బెంగళూరులో కన్నుమూత. 5 భాషల్లో 6,000 పాటలు. ఇక 84,000 కోట్లతో సాగర్ మథనం. సంద్రంలో చమురు, సహజవాయు నిక్షేపాల వేట. కేంద్ర కేబినెట్ నిర్ణయాలని సాగర్ మథనం సంబంధించి హైలైట్ చేశారు. ఇక జనం చీకొట్టిన జగన్ అంతే. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యం. నిత్యం ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నారు. విధ్వంస యాత్రలు చేయడం ఏంటో. టీడీపీలో అందరికీ పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా 1-2 సార్లు చెప్పి చూస్తాం, ఆ తర్వాత కఠిన చర్యలు తప్పవు. పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు. సో పార్టీ ఎమ్మెల్యేలు లైన్ తప్పుతున్నారు కాబట్టి వాళ్ళని ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నా లాభం ఉండట్లేదు. అయినా సరే చంద్రబాబు గారు హెచ్చరిస్తూనే ఉన్నారు, పార్టీ లైన్ దాటొద్దు అని. ఇక అయోధ్య విరాళాల చోరీపై విపక్షం వ్యంగ్య నాటకం. కాషాయ వస్త్రాల్లో పప్పు యాదవ్, హుండీలో రాహుల్ విరాళాలు. వాటిని జేబులో వేసుకున్న యాదవ్ వెంబడించి పట్టుకుని దేహశుద్ధి. పార్లమెంటు వద్ద నిరసన ప్రదర్శన. ఆ ఎంపీలని సభ నుంచి బహిష్కరించాలి. విహెచ్పి సాధువుల డిమాండ్. ఇది ధర్మంపై దాడే. కేంద్ర మంత్రి గిరిరాజ్. అయోధ్య విరాళాలు చోరీ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక డ్రామా షో చేశారు, ఒక నాటకం. దాన్ని బీజేపీ వాళ్ళకి పాపం దెప్పి పొడిచినట్టుంది. దాంతో అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి, కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో విరాళాల చోరీ వ్యవహారంపై ఇండిపెండెంట్ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ వ్యంగ్య నాటకం అంటే ఒక స్కిట్ ప్లే చేశారు. అది కొంచెం బీజేపీ వాళ్ళకి గట్టిగా ఉంది. మహిళా ఎస్ఐపై దాడి చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయండి. శ్రీకాకుళం ఘటనపై సర్కారు సీరియస్. అందరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు. పోలీసులకు డీజీపీ ఆదేశం. 21 మందిపై కేసులు. A1గా ఆందోళన వలస వైసీపీ ఇన్ఛార్జి.
ఇక శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, ప్రసాద్ రెడ్డిపై వేటు. ఆయుధాలు వదిలేసేందుకు హమాస్ సిద్ధం, గాజాల శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికలో కీలక అంశాలు. విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాకు, నీట్ ర్యాంకర్ల జాబితా సిద్ధం, స్టేట్ మొదటి ర్యాంకర్గా ఎస్ ప్రేరణ, మొదట 50 ర్యాంకర్లు సిద్ధం చేసిన హెల్త్ యూనివర్సిటీ. ఈ ఏడాది శ్రీవారికి 2 బ్రహ్మోత్సవాలు అంటండి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి, దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఓకే, సో ఇవి అత్యంత 3 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. సో ఆంధ్రప్రభలో కూడా కొన్ని ఉన్నాయి. ఆంధ్రప్రభలో ఆల్మోస్ట్ ఇది హైలైట్ చేశారు. తర్వాత గౌరవంగా దోచేశారు అంట. ఏది? రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కి మచ్చ తెచ్చిన గత పాలక మండలి వ్యవహారం, నూతన పాలక వర్గానికి సవాల్గా మారిన తప్పిదాలు. వేతనాల పేరుతో లక్షలు తీసుకున్నారంట డిఎంఈ కార్యాలయం నుంచి, డిఎంఈ మెడికల్ కౌన్సిల్ నుంచి. ఇక ఒక్కో కాలేజీ నుంచి 1,00,000 వసూలు, ప్రైవేట్ ఐటీఐల్లో మామూలు దందా, కన్వీనర్ల ఆఫర్తో నిబంధనలకు తూట్లు, అధికారులపై తీవ్ర ఆరోపణలు, తనిఖీలకు వచ్చినప్పుడల్లా 50,000 వసూలు, రాష్ట్ర వ్యాప్తంగా 404 ప్రైవేట్ ఐటీఐలు టార్గెట్, పరీక్షల నిర్వహణలో మాల్ ప్రాక్టీస్ కాండ. ఎస్, ఐటీఐలో జరుగుద్ది, డిఈడి కాలేజీల్లో జరుగుద్ది, చాలా కాలేజీల్లో ఇటువంటి దోపిడీలు కాలేజీల నుంచి వసూలు జరుగుతాయి. సమగ్ర జాబితాలో దక్కన ఓటు 45 లక్షల మంది, చెప్పుకున్నదే ఉగ్రగోదావరి, కృష్ణం పర్వళ్ళు. ఓకే, ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కవర్ చేసాం, ఇంపార్టెంట్ ఇవన్నీ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఇది మనం పర్సనల్గా రిఫర్ చేస్తున్నాం. వీలైతే విజయవాడలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే, ఏమైనా కొనుక్కోవాలి అంటే విజయవాడ కంకిపాడు గోశాల దగ్గర ఇది మీరు కొనొచ్చు. కుబేరా ఎలైట్ 9617181899కి ఫోన్ చేయండి. లేదు మచిలీపట్నం పోర్టు దగ్గర ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారు, దానికైనా ప్రయారిటీ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.